హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను ఒక కమ్మనైన పెసరపప్పు సగ్గుబియ్యం బెల్లం పాయసం చేస్తున్నానండి. ఇది కమ్మగా ఉంటుంది. నెయ్యితో వేసి డ్రై ఫ్రూట్స్ వేసి చేశాను. చాలా బాగుంటుందండి. తప్పకుండా వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి. ఎలాంటి హడావిడి లేకుండా తక్కువ టైంలోనే ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు వీడియోను పూర్తిగా చూసేయండి. ఫస్ట్ టైం మా వీడియోస్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా. నేను చేసే ఈ స్వీట్ రెసిపీ ఒక 10 మెంబర్స్కి, ఒక 2 ఫ్యామిలీలకు దాకా సరిపోతుందండి. ఇలా ముందుగా నేను ఒక కప్పు సగ్గు బియ్యాన్ని ఇలా కొలతతో తీసుకున్నాను. ఒక కప్పు సగ్గు బియ్యాన్ని మంచిగా వాటర్ పోసి కడిగేసి వాటిని నానబెట్టుకోవాలండి. ఒక 1 అవర్ పాటు వాటిని నానబెట్టుకుంటే మనకు మంచిగా తొందరగా ఉడికిపోతుంది. ఇలా వాటర్ పోసి కడిగేసి ఒక గంట సేపు పాటు నానబెట్టుకున్నాను. తర్వాతకి ఇది పక్కన పెట్టేసినాక పప్పు కుక్కర్లో అరకప్పు పెసరపప్పుని తీసుకున్నాను. దీన్ని మంచిగా దూరగా వేయించుకోవాలండి. దీన్ని పచ్చివాసన పోయేలాగా దూరగా వేయించుకొని ఈ పప్పును మరో గిన్నెలోకి తీసుకొని వాటర్తో మంచిగా నీట్గా కడిగేసి మళ్ళీ కుక్కర్లోనే వేసుకొని అరకప్పు పప్పుకి 2 కప్పుల వాటర్ వేసుకొని దీన్ని కూడా ఉడికించుకోవాలండి. ఈ పప్పు అనేది 80% మాత్రమే ఉడికించుకోవాలండి. మిగిలిన 20% అందులో సగ్గుబియ్యంతో ఉడికిపోతుంది. ఈ పప్పుకి అరకప్పు తీసుకున్నాను కదా, దీనికి 2 కప్పుల వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. చూడ్డానికి కొద్దిగా పలుకుగానే కనబడుతుంది, కానీ అది ఇట్లా మనం మెదిపితే మెత్తగా అయిపోతుందండి. అలా కరెక్ట్గా ఉడికిపోతుంది. ఇలా వాటర్ వేసి మూత పెట్టేసి ఇది ఒక 3-4 విజిల్స్ వచ్చేదాకా చూడాలి. తర్వాతకి ఈలోపు బెల్లాన్ని నేను 1/2 కేజీ బెల్లాన్ని తీసుకున్నానండి. ఇలా 3 ముద్దలు తీసుకొని వాటిని ఇట్లా స్మాష్ చేసి ఇందులోకి కొద్దిగా వాటర్ వేసి కరిగించుకున్నాను. ఎందుకంటే దీంట్లో ఏ మలినాలున్నా కూడా మనం వడకట్టుకొని దీంట్లో పోసుకుంటే మనకు బాగుంటుంది. ఈ బెల్లంలో కొద్దిగా మన్ను, పీచు లాంటివి ఉంటాయి కదా, అవి మనం ఇది వాటర్ పోసి కరిగించుకున్నామంటే దీన్ని మనం వడకట్టుకొని వేసుకోవచ్చు. ఇలా నేను బెల్లం మొత్తం కరిగేలాగా ఒక చిన్న గ్లాసుడు వాటర్ పోసి ఇలా కరిగించుకొని దీన్ని కూడా పక్కన పెట్టేసుకున్నాను. ఈలోపు మనకు పప్పు కూడా 3 విజిల్స్కి ఉడికిపోతుంది. చూడండి, ఇలా చూడడానికి పలుగ్గానే ఉంటుంది, కానీ మనం మెదిపితే మెత్తగా అయిపోతుంది. అలా కరెక్ట్గా ఆ విధంగా చేసుకొని దాన్ని కూడా పక్కన పెట్టేసుకోవాలి. మరో గిన్నె తీసుకొని దానిలోకి ఒక 4 కప్పుల వాటర్ తీసుకున్నాను నేను. ఇదైతే కరెక్ట్గా సరిపోతుందండి. ఒక కప్పు సాంబ్రాన్ బియ్యానికి 4 కప్పుల వాటరు, అరకప్పు పెసరపప్పు, అలాగే 3 కప్పుల బెల్లం అండి. ఇలా కరెక్ట్గా స్వీట్ అయినా పప్పు అయినా కరెక్ట్గా సరిపోతుంది. ఇలా వాటర్ తోటి తీసుకొని దీన్ని కలుపుతూ ఉండాలి. లేకపోతే ఇవనేది గిన్నెకు అంటుకపోయి అడుగంటిపోతుంది. కంటిన్యూగా కలుపుతూనే ఉండాలి వీటిని. ఇలా మీడియంలో పెట్టుకొని దీన్ని ఉడికించుకోవాలండి. ముందుగా ఇలా మనకు గరిటెతోటి తీసి చూస్తే విడివిడిగా వస్తుంది కదా, అప్పుడు మనకు ఇది కరెక్ట్గా ఉడుకుతున్నట్టు. ఇలా కలుపుతూనే మనం వీటిని ఇలా పొంగు వచ్చే విధంగా చూడండి, బాల్స్ లెక్క కనబడుతున్నాయి కదా. ఇలా ఈ విధంగా 2-3 పొంగులు వచ్చాయంటే మనకు ఇది పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు. ఇలా చూడండి, ఈ విధంగా మనకు దగ్గర పడిందంటే దాని తర్వాతకి ముందుగా మనం కుక్కర్లో ఉడికించుకున్నాం కదా పప్పుని, దాన్ని ఇందులోకి వేసుకొని మంచిగా కలుపుకోవాలండి. ఇలా 2 కలిసే విధంగా కలుపుకొని వీటిని మరో 2 పొంగులు వచ్చేదాకా ఉడికించుకోవాలి. పప్పు వేసాం కదా, ఇప్పుడు కొద్దిగా చిక్కబడుతుందండి ఇక్కడి నుండి పాయసం. ఇలా కొద్దిగా దగ్గరికి అయిన తర్వాతకి 1/2 లీటర్ పాలు వేసుకొని ఇది ఇందులోకి మొత్తం కలిసేలాగా మంచిగా కలుపుతూనే ఉండాలి. పాలు చిక్కటివి వేసుకుంటేనే పాయసం చాలా కమ్మగా ఉంటుందండి. ఇది మొత్తం కలిసేలాగా ఇది పాలను ఇందులోకి కలుపుకోవాలి. చూడండి, ఈ బాల్స్ అనేది కూడా, ఈ సగ్గుబియ్యం కూడా పూర్తిగా ఉడికిపోయాయి. మన వాటర్ బాల్స్ లెక్క కనబడుతున్నాయి కదా. ఇలా ఈ విధంగా ఉడికినాయంటే మనకు దగ్గర పడుతున్నట్టే పాయసం. ఇలా పాలు పోసినాక కూడా మరొక 5 నిమిషాల పాటు ఉడికించుకున్నామంటే దీనిలోకి ముందుగా బెల్లాన్ని నేను పక్కన
వాటర్ పోసి కరిగించుకున్నాను కదా, దాన్ని ఒక జాలితో మనం వడకట్టుకొని దీనిలోకి పోసుకోవాలండి. ఒక్క దగ్గర పోయకుండా ఇలా అంతటా పోసుకుంటూ మనం ఈ నలకలు రాకుండా, పీచు అనేది రాకుండా, బెల్లంలో ఉండే మలినాలు రాకుండా ఇలా మొత్తం పోసుకోవాలి. దీన్ని పోసుకొని ఈ గిన్నెని పక్కన పెట్టేసేయాలండి. ఇది పోసిన వెంటనే కలపకూడదు. ఒక 2-3 మినిట్స్ పాటు ఇలానే ఉంచాలి, లేకపోతే ఇది పలిగిపోతుందండి, పాలు అనేది విరిగిపోతాయి. అలా మూకుడిని పక్కన పెట్టేసి దీనికోసం ఒక చిన్న గిన్నెను పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూను నెయ్యి వేసుకొని దీన్ని కరిగించుకున్న తర్వాతకి కాజు, బాదం, అలాగే తురుముకున్న కొబ్బరి పౌడర్ కూడా వేసుకొని వీటిని మంచిగా దోరగా వేయించుకోవాలండి. అలాగే ఒక 3 ఇలాచీలను కూడా వేసుకొని దోరగా వేయించుకొని వీటిని ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న పాయసం ఉంది కదా, దానిలోకి ఇది వేసుకొని కలుపుకోవాలి. ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ వేయించుకున్న తర్వాతకి ఇందులోకి వేసుకున్నప్పుడు మనం స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలండి. ఆఫ్ చేసి వీటిని ఈ డ్రై ఫ్రూట్స్ని ఇందులో వేసుకొని నిదానంగా కలుపుతూ అంతటా కలిసేలాగా కలుపుకోవాలండి. ఈ మనం ముందుగా బెల్లంది వేసుకున్నాం కదా, ఆ బెల్లందును డ్రై ఫ్రూట్స్ అన్నీ కలిసేలాగా మంచిగా కలుపుకోవాలి. ఈ కలుపుకున్న తర్వాతకి మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఒక 1-2 మినిట్స్ పాటు స్టవ్ మీద మనం ఈ బెల్లం, ఈ సగ్గుబియ్యం అన్నీ కలిసేలాగా ఒక 5 మినిట్స్ పాటు ఉడికించుకున్నామంటే మనకు పాయసం రెడీ అయిపోతుంది. ఎంతో కమ్మగా టేస్టీగా ఉండే ఈ సగ్గుబియ్యం పెసరపప్పు పాయసం చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఈ వీడియోను పూర్తిగా చూసినందుకు థ్యాంక్ యూ. మా వీడియోస్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కన బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేసిన వెంటనే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది, దాన్ని కూడా క్లిక్ చేయండి. అప్పుడు నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇలాంటి మంచి మంచి రెసిపీస్, స్వీట్స్ చూసేయచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.